హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజయవాడ వాసులకు షాక్. రెచ్చిపోతున్నటువంటి గ్యాంగ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. విజయవాడలో రెచ్చిపోయిన లేడీ గ్యాంగ్. అసలు ఏం జరిగింది చూస్తే, విజయవాడ నగరంలోని చౌకీ సెంటర్ పరిసరాల్లో లేడీ గ్యాంగ్ దోపిడీలతో స్థానిక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో అయితే కనుక ఈ గ్యాంగ్ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణాన్ని అయితే సృష్టిస్తోంది. కాగా గత కొన్ని రోజుల నుంచి కూడా శ్రీ లక్ష్మీ గణపతి కెమికల్స్ సహా సమీపంలోని చాలా దుకాణాల్లో అయితే కనుక పెద్ద మొత్తంలో వస్తువులు కనిపించకుండా పోవడంతో వ్యాపారులందరూ కూడా చాలా నష్టపోయారు. దుకాణంలో స్టాక్ తగ్గిపోవడాన్ని గమనించిన కెమికల్ షాప్ యజమాని ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో ఆశ్చర్యకర విషయాలు రికార్డ్ అయ్యాయి. అయితే సీసీ కెమెరాల్లో లేడీ గ్యాంగ్ సభ్యులు రాత్రివేళ దుకాణాల్లో చొరబడి దొంగతనాలు చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. అయితే వెంటనే షాప్ యజమాని వీడియోలను ఆధారంగా చేసుకుని విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే ఇంక వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా లేడీ గ్యాంగ్ సభ్యుల యొక్క గుర్తింపు కోసం అయితే కనుక ప్రత్యేక బృందాలను అయితే నియమించారని చెప్తున్నారు. వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. చౌకీ సెంటర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి వరుస దొంగతనాలకు కారణమవుతున్నటువంటి గ్యాంగ్ను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు అయితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.